అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి అని ఆల్ ట్రేడ్ యూనియన్ సిఐటియు, బిఆర్టియు, ఏఐటియుసి, ఏఐఎఫ్టియు న్యూ, ఐఎఫ్టియు, టియుసిఐ సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు కూడల్ నుండి జయలక్ష్మి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి యలకంటి రాజేందర్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడం మల్లేశం, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఇసంపెల్లి బాబు, ఏఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి గుంపెల్లి మునీశ్వర్, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పంజాల రమేష్, హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదని, రోజుకు 8 గంటల పని విధానానికి స్వస్తి పలికి 10 గంటల పని చేయాలని చెప్పడం కార్మిక వర్గాన్ని శ్రమదోపిడీకి గురి చేయడమని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, రైతులపై బలవంతంగా రద్దవుతున్న నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెకు మద్దతుగా సిపిఎం, సిపిఐ పార్టీల మద్దతు తెలిపి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్లకు చెందిన కార్యదర్శులు, అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, మున్సిపల్ రాష్ట్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా, ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం 42 రకాల కార్మిక చట్టాలను ఇవాళ కార్పొరేట్ శక్తులకి, ప్రైవేటు యాజమాన్యాలకి ఉపయోగపడేటువంటి విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అందులో ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న 3 రోజుల క్రితం జీవో నెంబర్ 2ను తీసుకొచ్చి రోజుకు 8 గంటల పని విధానం ఉంటే దాన్ని రద్దుపరుస్తూ రోజుకు 10 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదే కాకుండా ఇవాళ కార్మికుడు సంవత్సర కాలం పాటు కష్టపడి పనిచేస్తే నెల జీతంలో, సంవత్సరాల కాలంలో నెల జీతాన్ని బోనస్ గా ఇవ్వాలని చెప్పేసి బోనస్ చట్టం ఉంది. అలాంటి బోనస్ చట్టాన్ని కూడా తీసేశారు. అదే కాకుండా ఒక వ్యవస్థలో పనిచేసిన, ఒక పరిశ్రమలో పనిచేసిన, ఒక సంస్థలో పనిచేసిన, ఒక ప్రభుత్వ ఆధీనంలో పనిచేసిన కార్మికుడు తన హక్కుల కోసం కార్మిక సంఘాన్ని పెట్టుకునేటువంటి చట్టం ఉండేది. కానీ ఇవాళ యాజమాన్య పర్మిషన్ తీసుకొని, ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని, ఇవాళ సంస్థ యాజమాన్య పర్మిషన్ తీసుకొని సంఘం పెట్టుకోవాలని చెప్పేసి ఇవాళ కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇలాంటి చట్టాలు దుర్మార్గమైనటువంటివి, కార్మికులకు నష్టం చేసేటువంటి దుర్మార్గమైన చట్టాలను తీసుకొస్తే సహించేది లేదు. యావత్ కార్మికం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4 కోట్ల పైగా ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు కూడా సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఆశా వర్కర్లకి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు 18,000 రూపాయల కనీస వేతనం ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజు ఆ ఊసే లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి దివాళాకోరుతన విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చింది. రేపు భవిష్యత్తులో అవి అమలయ్యేంత వరకు కూడా మీ మెడలు వస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బిఆర్టీయు వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు. కార్మిక సోదరులారా, ఈరోజు చేస్తున్న మోడీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నిత్యం చూస్తా ఉన్నాం. 44 చట్టాలు ఉన్నటువంటి చట్టాలను 4 కోళ్లకు తీసుకొచ్చి కార్మికులను సంఘం పెట్టుకునే పరిస్థితి లేని రోజులు దిగజారుతున్నాయి. మోడీ ప్రభుత్వం బహుళజన కంపెనీలకు అమ్ముడుపోయి కార్మిక చట్టాలని కాలరాయడం కోసం మన వెంట నిత్యం పోరాటం చేస్తూ మనల్ని ఆగం చేయాలనే పద్ధతిలో మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కావున వెంటనే 44 కార్మిక చట్టాలు ఏవైతున్నాయో వాటిని అమలు పరచాలి. 4 కోట్లు అనేది ఉపసంహరించుకోవాలి. ఈ సమ్మెతోనైనా కూడా, కార్మికుల పోరాటంతోనైనా కూడా మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టిగా ఉండాలనేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులకు మరియు కార్మిక నాయకులకు, కార్మిక సోదరులకు బిఆర్టీ వైపు నుంచి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. కార్మిక సంఘాల ప్రతినిధులు మరి ఈ సమ్మెకు ఇచ్చేసినటువంటి
అన్ని రంగాల్లో చేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ముందుగా ఏఎఫ్టీ న్యూ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజు భారతదేశంలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక మోడీ ప్రభుత్వం గత రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల యొక్క 44 రకాల కార్మిక చట్టాలని 4 కోడులుగా మార్చివేసింది. మనం సంఘం పెట్టుకునే హక్కు గాని, సమ్మె చేసుకునే హక్కు గాని, ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం చెందినటువంటి ఒక హక్కులు గాని, ఇట్లా అనేక రకాలైన ఒక హక్కుల మొత్తాన్ని హరించివేసి 4 కోడులుగా మార్చివేసినటువంటి బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మన డిమాండ్స్ ప్రధానంగా 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని, అలాగే ఈ యొక్క కార్మిక చట్టాల సవరణను విరమించుకోవాలని, అలాగే అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు మన నర్సంపేట ప్రాంతంలో ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసినటువంటి అన్ని కార్మిక సంఘాలకు, కార్మిక సభ్యులకు విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ మోడెం మల్లేశం ఏఐఎఫ్టీ న్యూ రాష్ట్ర అధ్యక్షులు.